డబ్బు, అనారోగ్యం, ఉద్యోగం, వ్యాపారం, అప్పులతో బాధపడుతున్నారా? మీకోసమే లాంచ్ యువర్ ఫ్యూచర్ ప్రోగ్రామ్. థ్యాంక్ యూ గాడ్, థ్యాంక్ యూ యూనివర్స్. హరి ఓం తత్సత్. ఓం నమో హిమాలయ. ఓం శ్రీ గంగాయ నమః. ఈ అనంత బ్రహ్మాండానికి ప్రకృతికి నా సర్వదా కృతజ్ఞతలు. ఆత్మ నమస్కార్. నేను మీ శ్రీ వైబ్రెంట్ వంశీ. ఐ హోప్ యూ ఆల్ ఆర్ డూయింగ్ ఎక్స్ట్రీమ్లీ వెల్. యూనివర్స్ మీకు ఒక మాట చెప్తుంది. ఏంటి అంటే, సరెండర్ యువర్ ఫియర్స్ ఫర్ విత్ మీ, యు ఆర్ లిమిట్లెస్. మీకు ఏమైతే భయాలు ఉన్నాయో నాకు అప్పచెప్పేశాయి, నాకు సరెండర్ చేసేసాయి నీ భయాల్ని. ఐ విల్ టేక్ కేర్ అండ్ యు ఆర్ లిమిట్లెస్ అని యూనివర్స్ చెప్తుంది. ఎంత అద్భుతంగా లిఖించింది పదాలని అబ్జర్వ్ చేయండి. లిమిట్లెస్. ఎవరైతే నేను లిమిట్లెస్ అన్న భావనని కలిగి ఉంటారో వాళ్ళకి అద్భుతంగా విశ్వం సహకరిస్తుందని విశ్వమే చెప్పిన మాట. పరోక్షంగా ఎంత అద్భుతంగా విశ్వం రివ్యూల్ చేస్తుందో సబ్జెక్ట్ని ట్రై టు అండర్స్టాండ్. మీకేమైతే భయాలు ఉన్నాయో సరెండర్ చేసాయి, నాకు అప్పచెప్పేశాయి. నీ భయాల్ని నాకు అప్పచెప్పేశాయి. దానినే శరణాగతి అంటాం. అద్భుతమైన సాధన ఇది. అనంత విశ్వదర్శనం జరగాలి అంటే రెండు విషయాలు ఫాలో అవ్వాలి. ఒకటి సాధన, రెండోది శరణాగతి. సాధన అంటే మీరు నేర్చుకున్న విశ్వజ్ఞానాన్ని నిజ జీవితంలో ఆచరణలో పెట్టే ప్రక్రియని సాధన అంటాం. దట్స్ వాట్ ఈస్ కాల్డ్ ప్రాక్టీస్ అని మీరు అనుకుంటారు. బట్ సాధన అన్నది మీ సోల్తో కనెక్ట్ అయి ఉంటుంది, మీ మనసుతో కనెక్ట్ అయి ఉంటుంది, మీ ఇన్నర్ చైల్డ్తో కనెక్ట్ అయి ఉంటుంది, మీ హయ్యర్ సెల్ఫ్తో కనెక్ట్ అయి ఉంటుంది, మీ అంతరాత్మతో కనెక్ట్ అయి ఉంటుంది, మీ హార్ట్ చక్రాకి కనెక్ట్ అయి ఉంటుంది సాధన అన్నది. మీరు సాధనలు చేస్తున్నారు, అయినా రిజల్ట్ రావట్లేదు. ఫర్ ఎగ్జాంపుల్ అనుకోండి, మీ పంచేంద్రియాలని మీరు కంట్రోల్ చేసుకోలేకపోతా ఉన్నారు. మీ 5 సెన్సెస్ని మీ అరిచేతుల్లో ఉండలేకపోతా ఉన్నాయి. పాజిటివ్గా ఉంటున్నారు కానీ తెలియకుండా నెగిటివ్ థాట్స్ వచ్చేస్తున్నాయి. మంచి పనులు చేస్తున్నారు కానీ ఎవడో ఒకడు వచ్చి చెడగొట్టేస్తా ఉన్నాడు. ఇలాంటివి మీరు ఫేస్ చేస్తూ ఉన్నారు. అసలు మీ వల్ల కంట్రోల్ అవ్వట్లేదు పాజిటివిటీ అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ మీకున్న రెండో ఆప్షన్ శరణాగతి. వేడుకోండి భగవంతుడికి, విశ్వానికి. అయ్యా భగవంతుడా, అయ్యా విశ్వమా, నేను ఈ సబ్జెక్ట్ ఫాలో అవుతున్నాను, అడుగులు వేస్తున్నాను, నువ్వే నాకు కర్త కర్మ క్రియ, నువ్వే నాకు తండ్రిని అడుగులు వేస్తున్నాను. అయినా తెలియకుండా నెగిటివ్ ఆలోచనలు వచ్చేస్తున్నాయి, నెగిటివ్ పరిస్థితులు వచ్చేస్తున్నాయి, నెగిటివ్ జనాలు నా జీవితంలోకి వచ్చేస్తున్నారు. మంచి ఆలోచిస్తే చెడు జరుగుతుంది. నా పంచేంద్రియాలు నేను కంట్రోల్ చేసుకోలేకపోతా ఉన్నాను. నాకు కాస్త శక్తిని ప్రసాదించు, జ్ఞానాన్ని ప్రసాదించు అని చెప్పి మీ మొర చెప్పుకోండి విశ్వానికి, భగవంతుడికి. దానినే శరణాగతి అంటాం. అదే సరెండర్ అవ్వడం అంటే. సరెండర్ యువర్ ఫియర్స్, నీ భయాలను ఇవ్వడం అంటే అదే శరణాగతి. అంటే సరెండర్ యువర్ ఫియర్స్, సబ్మిటింగ్ యువర్ ఫియర్స్ టు ద యూనివర్స్, సబ్మిటింగ్ యువర్ ఫియర్స్ టు ద డివైన్ సోల్, సుప్రీం పవర్ అని అర్థం. శరణాగతి, శరణాగతి, శరణాగతి. వేడుకోండి భగవంతుడికి, విశ్వానికి, కన్నతల్లిదండ్రులకి, గురువులకి. వాళ్ళ యొక్క ఆశీర్వాదాలు మీ మీద పడ్డాయా, సింగిల్ ట్యాప్ టాప్ నాచ్ పొజిషన్లోకి వెళ్ళిపోతారు. శరణాగతికి మించిన రహస్యం, విశ్వ రహస్యం ఇంకోటి లేదు. అయ్యా భగవంతుడా, అయ్యా విశ్వమా, నా వల్ల కావట్లే, ఎఫర్మేషన్లు చేస్తా ఉన్నా కానీ డిసిప్లైన్గా చేయలేకపోతా ఉన్నా, 4 రోజులు మార్నింగ్ లెగుస్తున్నాను తర్వాత లెగలేకపోతా ఉన్నా, బికాస్ ఆఫ్ దీనివల్ల. ఈ సమూహం నాకు ఇబ్బంది పెడుతుంది, ఈ పరిస్థితులు నాకు ఇబ్బంది పడుతున్నాయి, ఈ అలవాట్లు నాకు ఇబ్బంది పెడుతున్నాయి, నా 5 సెన్సెస్, నా పంచేంద్రాలు నేను కంట్రోల్ చేసుకోలేకపోతా ఉన్నా. ఇంకా నువ్వే నాకు దారి చూపి, నువ్వే నాకు రక్షించు అని మొర పెట్టుకోండి విశ్వానికి, భగవంతుడికి, గురువులకి. వాళ్ళ ఆశీర్వాదం మీ పడిందా, దానినే శరణాగతి అంటాం. దానినే సరెండరింగ్ యువర్ ఫియర్స్ టు ద యూనివర్స్, సబ్మిటింగ్ యువర్ ఫియర్స్ టు ద యూనివర్స్ అని అర్థం. అండ్ మళ్ళీ అద్భుతంగా చెప్తుంది యు ఆర్ లిమిట్లెస్ అని. మనమే గిరిగీసుకొని బ్రతికేస్తాం. చాలే, ఏముందులే, ఏమైనా పట్టుకొని వెళ్తామా, పట్టుకొని వెళ్ళాం. బట్ ఉన్నంత వరకైనా బ్రహ్మాండంగా బ్రతకాలి కదా. పెళ్లి చేయాలంటే అప్పు చేస్తా ఉన్నాం, మెచ్యూర్ ఫంక్షన్ చేయాలంటే అప్పు చేస్తా ఉన్నాం. భగవద్గీతలో రాసుందా పెళ్లి చేయాలంటే అప్పు చేయాలని? బైబుల్లో కానీ ఖురాన్లో కానీ రాసుందా పెళ్లి చేయాలంటే అప్పు చేయాలని? లేదు, బికాస్ ఆఫ్ అవర్ ఫినాన్షియల్ స్టేటస్. మరి దాన్ని స్ట్రెంగ్తన్ చేసుకోవడానికి విశ్వదర్శనం కొరకు ఎందుకు మనం ఎదురు చూడకూడదు, సంకల్పించకూడదు, అడుగులు వేయకూడదు? మేనిఫెస్టేషన్ గురించి ఎందుకు తెలుసుకోకూడదు? 25,000 చాలు. ఏం 25 సంవత్సరాలు చదివింది 25,000 కోసమా? మనం చదివిన డిగ్రీలు నలుగురికి తిండి పెట్టకపోతే ఇంక దేనికి ఆ డిగ్రీలు? చదివిన డిగ్రీలు ఎథిక్స్, వాల్యూస్ నేర్పించకపోతే ఇంకెందుకు ఆ డిగ్రీలు? చదివిన డిగ్రీలు లోక కళ్యాణం కొరకు ఆలోచించమని చెప్పకపోతే ఎందుకు ఆ డిగ్రీస్? ఎవరిని తక్కువ చేసి మాట్లాడట్లేదు, మా వాస్తవం మాట్లాడుతా ఉన్నా. వాస్తవాలు ఎలానే ఉంటాయి. మరి యు ఆర్ లిమిట్లెస్. నేను చెప్తున్నా, శ్రీ వైబ్రెంట్ వంశీ చెప్తున్నారు, యు ఆర్ లిమిట్లెస్, యు ఆర్ అన్స్టాపబుల్. యునిక్ సోల్ మీది, డివైన్ సోల్ మీది, సుప్రీం పవర్ మీకుంది. అనంత దైవశక్తి మీ శరీరంలో ఉంది, విశ్వశక్తి మీ శరీరంలో ఉంది. దైవే మనుష్య రూపేణ అన్నారు, దైవత్వం మీలో ఉంది. ఉన్నత శిఖరాలకు వెళ్ళడానికి అర్హత ఉంది, హక్కు ఉంది మీకు. నేనే చెప్తా ఉన్నా, యు ఆర్ డిజర్వ్డ్, యు ఆర్ వెల్ డిజర్వ్డ్, యు ఆర్ క్యాపబుల్, యు ఆర్ పవర్ఫుల్, యు ఆర్ కింగ్ అండ్ క్వీన్, యు ఆర్ ఎ మిలీనియర్. నేనే మీకు చెప్తా ఉన్నా, బీ లిమిట్లెస్.
వీళ్ళతో పెద్ద చార్ట్ మీద లిమిట్లెస్ అని రాసి ఇంట్లో అంటించుకోండి. అది చూసప్పుడైనా గుర్తొస్తుంది. ఆల్రెడీ చెప్పారు లిమిట్లెస్ గా ఉండాలా. తగ్గేదేలే అంటాం కదా, అదే లిమిట్లెస్ స్వామి. దేనికి తగ్గొద్దు లైఫ్ లో. కాళ్ళు లేవా, ఆ మోకాళ్ళతోనైనా పాకరు ముందుకు వెళ్ళి. దట్స్ మై పాయింట్. లిమిట్లెస్. ఇది నాకు చాలు అనుకోవద్దు. జీవితం ఉన్నదే ఫుల్లెస్ట్ పొటెన్షియల్ వరకు లీడ్ చేయడానికి, ది బెస్ట్ థింగ్స్ ని ఎక్స్పీరియన్స్ అవ్వడం కొరకే. బీ లిమిట్లెస్. దెర్ ఈస్ నో డ్రీమ్ టూ బిగ్ వెన్ యూ ట్రస్ట్ ఇన్ మై పవర్. ఎంత అద్భుతంగా చెప్పింది. నువ్వు నా పవర్ ని నమ్మితే పెద్ద పెద్ద కోరికలు, పెద్ద పెద్ద డ్రీమ్స్, ఇది నా వల్ల కాదు అన్నది లేదంట. ఎంత అద్భుతంగా చెప్పింది. దెర్ ఈస్ నో డ్రీమ్ టూ బిగ్. పెద్ద కోరికలు ఏమీ లేవు వెన్ యూ ట్రస్ట్ ఇన్ మై పవర్. హెలికాప్టర్ కొనాలి అని నువ్వు మేనిఫెస్టేషన్ చేసినా అవుతుంది. ఆల్రెడీ కొన్న వాళ్ళు ఉన్నారా లేదా మీరు చెప్పండి. ఉన్నారు. వాళ్ళ మానవులా కాదా? మానవులే. మరి వాళ్ళకి అయినప్పుడు మీకు ఎందుకు అవ్వదు? సంకల్పమే తేడా, భగవంతుడి యొక్క ఆశీర్వాదాలే తేడా, విశ్వం యొక్క గ్రేసే తేడా, గురువుల యొక్క గ్రేసే తేడా, వాళ్ళు వేసిన కార్యాచరణే తేడా, వాళ్ళ డిసిప్లైన్ తేడా, వాళ్ళ క్యారెక్టర్ తేడా. ఇఫ్ యూ వాంట్ టు బి మిలీనియర్, థింక్ లైక్ ఎ మిలీనియర్, బిహేవ్ లైక్ ఎ మిలీనియర్, యాక్ట్ లైక్ ఎ మిలీనియర్, ఫీల్ లైక్ ఎ మిలీనియర్, డ్రెస్ లైక్ ఎ మిలీనియర్, వాక్ లైక్ ఎ మిలీనియర్, స్మైల్ లైక్ ఎ మిలీనియర్. మిలీనియర్ మైండ్ సెట్ వచ్చాక మిలీనియర్ ఎవడో అవ్వడు. మిలీనియర్ అయ్యాకే మిలీనియర్ మైండ్ సెట్ వస్తుంది. ఎంత అద్భుతంగా చెప్పింది. దెర్ ఈస్ నో డ్రీమ్ టూ బిగ్ వెన్ యూ ట్రస్ట్ ఇన్ మై పవర్. నాకున్న శక్తి నువ్వు తెలుసుకుంటే నీకున్న పెద్ద పెద్ద కోరికలు కూడా నా ముందు చిన్నదే అని విశ్వం చెప్తుంది బాస్. విశ్వానికి ఉన్న శక్తి తెలిస్తే నీకున్న పెద్ద పెద్ద కోరికలు కూడా చాలా చిన్నవి అని చెప్తుంది. మరి అంత బ్రహ్మాండమే అద్భుతంగా లిఖించినప్పుడు ఏంటి ప్రాబ్లం మీకు? సబ్జెక్ట్ తెలుసుకోండి ప్లీజ్. మేనిఫెస్టేషన్ గురించి తెలుసుకోండి. డబ్బు వెనకతల మనం పరిగెడితే మనకంట ఫాస్ట్ గా డబ్బు పరిగెడుతుంది. డబ్బు మన కొరకు ఎదురు చూడాలా, డబ్బు మనల్ని ప్రేమించాలా. ధనవంతులు అవ్వాలంటే ఇదే సీక్రెట్ మా. ఎఫర్మేషన్ కూర్చుంటే ధనవంతులు అవ్వరు. ట్రాన్స్ఫర్మ్ అవ్వాలి. Manifestation is nothing but transformation. Manifestation is nothing but aligning with the universe, aligning with the nature, aligning with your inner self, aligning with your higher self, aligning with your inner child, aligning with your soul అని అర్థం. నీ ఆత్మతో నువ్వు మమేకం అవ్వాలా, ప్రకృతితో అనుసంధానం అవ్వాలా, భగవంతుడితో అనుసంధానం అవ్వాలా, దైవశక్తితో అనుసంధానం అవ్వాలా, విశ్వశక్తితో మమేకం అవుతూ అడుగులు వేయాలా. ఎంత అద్భుతంగా చెప్పింది. నాకున్న శక్తి నీకు తెలిస్తే నీ కోరిక చిన్నది. ₹1,00,00,000 మనీనే, 10,000 మనీనే. బట్ మనీ మేనిఫెస్టేషన్కి ఒకటే, నీ ఎనర్జీ పెరిగిందా, నీ ఎనర్జీ యూనివర్సల్ ఎనర్జీతో మ్యాచ్ అయిందా, అది నీ ముందు వచ్చి కూర్చుంటుంది అంతే. డబ్బు, ఆయుర ఆరోగ్యాలు, అష్టైశ్వర్యాలు, భోగ భాగ్యాలు, సిరి సంపదలు, వ్యాపార అభివృద్ధి, ఉద్యోగ అభివృద్ధి, డబ్బు, సంపద, ఐశ్వర్యం, విజయం, వైభవం, సమృద్ధి, సంపూర్ణత, వాట్ నాట్, దేనినైనా మీరు ఆకర్షించవచ్చు, మేనిఫెస్టేషన్ చేయొచ్చు. విశ్వం కొన్న శక్తి మీకు తెలిస్తే, ఆ విశ్వం కొన్న శక్తిని మీ శరీరంలోకి ఆవహించుకుంటే, దానికి తగ్గట్టుగా మీరు అడుగులు వేస్తే కార్యాచరణ మస్ట్. మనం కర్మయోగులము. కూర్చొని మంత్రాలు చదివితే బూడిద రాలుద్ది. యాష్. మంత్రాలు చదివి కూర్చుని చోటు నుంచి లేచి ముందుకు అడుగులు వేయాలా. అర్థమవుతుందా? అతి త్వరలో మిమ్మల్ని నన్ను విశ్వం కల్పించబోతా ఉంది. మిమ్మల్ని నన్ను విశ్వం మీట్ చేయించబోతా ఉంది ఒక శుభదినం రోజు. అదే అక్టోబర్ 6వ తారీఖు. అక్టోబర్ 6వ తారీఖు నుండి 7 రోజులు లాంచ్ యువర్ ఫ్యూచర్ విత్ ద హెల్ప్ ఆఫ్ యూనివర్సల్ లాస్ అని ఒక బేసిక్ క్లాస్ ఉండబోతుంది. అక్టోబర్ 6వ తారీఖు నుండి 7 రోజులు ఒక బేసిక్ క్లాస్ ఉండబోతుంది. ప్రామిస్ అయినా పేరుకి బేసిక్ క్లాస్ కానీ అడ్వాన్స్డ్ సబ్జెక్ట్ ఇచ్చేస్తా. విశ్వం ఆజ్ఞాపించింది. విశ్వం యొక్క ఆజ్ఞ మేరకు, భగవంతుడి యొక్క అనుగ్రహంతో, ప్రకృతి యొక్క సహకారంతో, విశ్వం మాకు ఇచ్చిన సంకేతాలను అనుసరించి నిగూఢంగా తవ్వి తీస్తున్న విశ్వజ్ఞానాన్ని మీకు అందివ్వడానికి ఈ శరీరంలో ఆత్మ ఉన్నంత వరకు నా ప్రయత్నం ఆగదు అని మాటిస్తున్నా. నా మాట వినిపిస్తుంది, నేను కనిపిస్తాను ఏదో ఒక రూపంలో. నేర్చుకున్న విశ్వజ్ఞానాన్ని ఆచరణలో పెట్టండి. అక్టోబర్ 6వ తారీఖు నుండి 7 రోజులు ఆన్లైన్లో క్లాసెస్ నిర్వహిస్తున్నాము. అది దైవ కార్యము, విశ్వ కార్యము, దైవ సంకల్పం, విశ్వం యొక్క సంకల్పం. ఎందుకొరకు? లోక కళ్యాణం కొరకు, మీ ఉన్నతి కొరకు. స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేసి ఇమ్మీడియట్ గా ఎన్రోల్ అవ్వండి. ఎన్నో సీక్రెట్స్ ని రివ్యూల్ చేయబోతా ఉన్నా. లైవ్ లో మనీ మెడిటేషన్స్, అనంత విశ్వశక్తిని ఆవహించుకోవడానికి ఎలాంటి ఎనర్జీస్ ని మీ శరీరంలో డెవలప్ చేసుకోవాలి, శరీరంలో ఉన్న 112 చక్రాస్ ని రైట్ వేలో యాక్టివేట్ చేసుకోవడం ఎలా, వన్స్ యాక్టివేట్ అయ్యాక అదే కంటిన్యూ చేయడం ఎలా, ఎన్నో సీక్రెట్స్ ని రివ్యూల్ చేయబోతా ఉన్నా. అతి త్వరలో మిమ్మల్ని నన్ను కలపబోతా ఉంది ఈ బ్రహ్మాండం. దానికి మీరు రెడీయా? సబ్జెక్ట్ ని నిజ జీవితంలో ఆచరణలో పెట్టడానికి రెడీయా? ప్రకృతితో అనుసంధానం అవుతూ అడుగులు వేయడానికి మీరు రెడీయా? మీరు రెడీ అయితే కామెంట్ లో ఐఎమ్ రెడీ అని టైప్ చేయండి. ఇమ్మీడియట్ గా ఎన్రోల్ అవ్వండి. కలవబోతా ఉన్నాం. ఒక శుభదినం రోజు మనం కలవబోతా ఉన్నాం. ఆ రోజు కొరకు వేచి చూచుంటండి. ఆ సమయాన్ని లవ్ చేయండి. ఆ వెయిటింగ్ ని ఇష్టపడండి. యూనివర్స్ మనల్ని కల్పించబోతా ఉంది. గాడ్ బ్లెస్ యూ ఆల్. యూనివర్స్ బ్లెసెస్ యూ ఆల్ విత్ ద లావిష్ అబండెన్స్. సర్వే జనా సుఖనో భవంతు. ఆత్మ నమస్కార్. జై హింద్, జై భారత్. సైనింగ్ ఆఫ్.